మిత్రమా, జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దానికోసం సాధన చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే సాధించాలనే తపన మాత్రం మనసులో అలాగే ఉంటుంది కదా. మన లక్ష్యానికి సంబంధించి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. వాటిని ఆచరణ సాధ్యం చేసుకోవాలంటే అనునిత్యం మనకు మనమే కొన్ని విషయాలను తరచూ చెప్పుకుంటూ ఉండాలి. అవేంటో మీతో చెప్పనా? ఈరోజు బాగానే గడిచింది, రేపు ఇంకా బాగుంటుంది. నా ఉద్యోగాన్ని నేను సంతోషంగా చేసుకుంటున్నాను. నాకు ఉదయాన్నే లేవడం అంటే చాలా ఇష్టం. లేచి ప్రాణాయామం చేయడం అంటే ఇంకా ఇష్టం. నాకు ఆరోగ్యంగా ఉండడం అంటే చాలా ఇష్టం. నేను ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతాను. నేను ఏ పని చేసినా ద బెస్ట్ ఇవ్వడానికే ఇష్టపడతాను. నేను ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. నాకు పాజిటివ్ ఆలోచనలంటే చాలా చాలా ఇష్టం. నాకు అందరి మీద మంచి అభిప్రాయం ఉంది. నేను అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాను. ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడితే నేను అందులో మంచినే తీసుకుంటాను. నేను అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటాను. ప్రతి ఎమోషన్ని ఏది లాజికల్గా కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటాను. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోను. ఎటువంటి సందర్భమైనా సరే నిర్ణయం మాత్రం సరైనదే తీసుకుంటాను. నేను వేరే వాళ్ళ గురించి చెడుగా అస్సలు ఆలోచించను. నాకు మంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చదివిన పుస్తకంలోని అంశాలను పాటించడం అంటే ఇంకా ఇష్టం. నాకు ఇంగ్లీష్, హిందీ కమ్యూనికేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంగ్లీష్, హిందీ భాషలపైన కాస్త సమయం వెచ్చించి నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నన్నుగా చాలా ఇష్టపడతాను. నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండటానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి ఇష్టపడతాను. నేను ఏ విషయమైనా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడటానికి ఇష్టపడతాను. నాకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ బిజినెస్ ఐడియాస్ని ఆలోచిస్తూ ఉంటాను. నేను పెట్టే బిజినెస్ నా భావితరాలకు కొన్ని కోట్ల మందికి ఉపయోగపడేదిగా ఉండాలి. నేను లేకపోయినా నేను పెట్టే బిజినెస్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉండాలి. నేను ఎప్పుడూ నా సోల్ని యూనివర్స్కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మనస్సు, శరీరం మరియు ఆత్మ ఒకే విధంగా ట్రాక్లో ఉంటే నేను నా కలలను సాకారం చేసుకుంటాను. నా కలలను సాధించుకోవడానికి నేను యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకరోజు తప్పకుండా నా ప్రయత్నం ఫలిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. నేను నా ఆలోచనలు, మనసు అన్నీ కలిపి యూనివర్స్తో ఎప్పుడూ మాట్లాడుకుంటాను. అలా యూనివర్స్తో మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం. నేను నన్ను ఎల్లప్పుడూ మంచి పద్ధతులతో మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండటానికి ఇష్టపడతాను. అలా ఉండడం అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండటానికి కారణం నా స్నేహితులు. వాళ్ళ స్ఫూర్తి నాలో ఏదో చెయ్యాలనే తపనను తట్టి లేపుతూ ఉంటుంది. ఒక బిల్ గేట్స్, వారన్ బఫెట్, ఎలన్ మస్క్, జెఫ్ బిజోస్, జాక్ మా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అలా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి చాలా చాలా గొప్పది. వాళ్ళను నా ఫ్రెండ్స్గా చెప్పుకోవడం అంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని నా లైఫ్లో నేను ముందుకు పోతాను. నా బిజినెస్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని నిలబడతాను. కానీ నేను అనుకున్న పని చేసి తీరుతాను. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రజలకు ఒక మంచి ఉపయోగపడే, ఉపాధి కల్పించే బిజినెస్ ఆర్గనైజేషన్ స్థాపించాలనే ఉంది. స్థాపిస్తాను కూడా. దానికోసం నేను నా మనసును నిమగ్నం చేసుకుని యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలుసు ఈ యూనివర్స్ నాతో ఒకరోజు కనెక్ట్ అవుతుందని. అందుకోసం నా ప్రయత్నం ఆపకుండా కొనసాగిస్తూ ఉంటాను. అలా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను అనుకున్నది సాధిస్తాను. నేను అనుకున్నది పాటిస్తాను. విజయం నా సొంతం.